సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్ వరకు అంతా ఇప్పుడు వింటున్న పేరు మెక్సికో. ఇక్కడే వారణాసి మూవీ ప్రమోషన్ సెన్సేషన్ అయ్యేలా ఉంది. రాజమౌళి ఇచ్చిన ఒక్క లిక్కుతో పాన్ ఇండియా మార్కెట్లో షాక్ వేవ్ వచ్చినట్టవుతోంది. ఇంతకాలం వారణాసి కథ ఇది, లేదంటే పాత్ర ఇలా ఉంటుంది, టీజర్ పలానా టైంలో రాబోతోందని రూమర్లు గుసగుసలు వచ్చాయి. ఎవరెవరో లీకులిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారణాసి డైరెక్టర్ రాజమౌళినే ఇప్పుడు షాకింగ్ లీక్ ఇచ్చాడు. మెక్సికో మాయలో తను పడిపోయినట్లుగా చెప్పాడు. వారణాసిలో రామాయణం ఎపిసోడ్ వెనుకున్న మెక్సికో లింక్ ఇప్పుడు బయటపడింది. పాతాళం నుంచి కథని తీసుకువచ్చి వారణాసిలో వాడినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ మెక్సికన్ మాయేంటి? పాతాళం నుంచి రాజమౌళి తెచ్చిన కథేంటి? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీకి మెక్సికన్ నాగరికత అయిన మయాన్లకున్న కనెక్షన్ సెన్సేషన్ అయ్యేలా ఉంది. నిజానికి మెక్సికో దేశంలోని పురాతన నాగరికత అయిన మయాన్లకు మన రామాయణానికి ఎప్పటినుంచో లింక్ ఉంది. సీతను రావణుడు ఎత్తికెళ్లినప్పుడు సుగ్రీవుడే ప్రపంచ నలుమూలలా వెతికాడు. అంతేకాదు, పాతలోకంలో కూడా వెతికినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. అదే ఇప్పుడు వారణాసిని మెక్సికోలో వైరల్ అయ్యేలా చేస్తోంది. ఇక 1400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న వారణాసి మీద రాజమౌళి ఇచ్చిన లీకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ని షాక్కి గురిచేస్తోంది. అదే వారణాసి టీజర్ వచ్చేసింది, వాయించేస్తోంది. అది కూడా యూట్యూబ్లో కాదు, ఎక్కడా ఈవెంట్ పెట్టి ఫ్యాన్స్కి టీజర్ని చూపించింది లేదు. అంతా మెక్సికో మాయా. అంతేకాదు, మెక్సికన్ మాయాలోకం మీద కూడా రాజమౌళి లీక్ ఇచ్చి అందరికీ షాక్ ఇస్తున్నాడు. మెక్సికోలో జరిగే కామికాన్ ఫెస్టివల్లో వారణాసిని ప్రమోట్ చేసేందుకు వెళ్లిన రాజమౌళి ఇక అక్కడ ఈ సినిమా తాలూకా ఎక్స్క్లూజివ్ విజువల్స్ని స్క్రీనింగ్ చేస్తారనే ప్రచారం 2 రోజులుగా సాగింది. తీరా చూస్తే మెక్సికోలో టీజర్ పేలింది. ఒక్కటంటే ఒక్క క్లిప్ కానీ, కనీసం ఆ టీజర్లో ఏదైనా ఫ్రేమ్ కానీ బయటకు పొక్కలేదు. ఇదే నిజంగా షాకింగ్. అసలు మెక్సికోలో అక్కడి జనాలకు ఎందుకు వారణాసి టీజర్ని రివీల్ చేసినట్టు? అంతా ప్రమోషన్ కోసమేనా? డెఫినెట్గా అందుకు కాకపోతే ఎందుకు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఇలా రివీల్ చేస్తాడు? మెక్సికో కామికాన్ ఫెస్టివల్ వల్ల వారణాసికి మెక్సికో, బ్రెజిల్ ఇలా లాటిన్ అమెరికా దేశాల్లో కొంత గుర్తింపు రావచ్చు. అందుకే తన ఈగ నుంచి బాహుబలి వరకు ప్రతి మూవీలో కీ సీన్స్ని అక్కడ టెలికాస్ట్ చేశారట. అలానే వారణాసి టీజర్ అక్కడ రివీల్ చేశారు. అయితే వారణాసిలోని రామాయణం ఎపిసోడ్లో మెక్సికన్ మాయా నాగరికత కనిపించబోతోందని తెలుస్తోంది. అది కూడా మెక్సికో కామికాన్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రచారం చేయటం వెనుకున్న మరో కారణం. నిజానికి భారతదేశం నుంచి తవ్వుకుంటూ వెళితే అవతల వైపు మెక్సికో దేశమే వస్తుంది. అంటే అప్పట్లో పాతాళలోకం అంటే మెక్సికో అని అర్థం వచ్చేదని థియరీ ఉంది. అక్కడ చాలా పేర్లు మన సంస్కృతంలో ఉండటం, రామాయణం కనెక్షన్ కనిపించడం కూడా థ్రిల్కి గురిచేస్తుంది. అందుకే మెక్సికన్ మాయన్ నాగరికతను వారణాసిలో కూడా వాడేశాడట రాజమౌళి. బాహుబలిలో కూడా రాజసింహాసనం కూడా మాయన్ పిరమిడ్ మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. సో దానికి ప్రేరణ కూడా మాయన్ కల్చరే అన్నాడు జక్కన్న. అంతే, ఆ మాటతో వారణాసి కనెక్షన్స్ మీద కూపీలాగటం మొదలైంది. వారణాసిలో రామాయణం ఎపిసోడ్లో మాయన్లు కనిపిస్తే ఈ సినిమా లాటిన్ అమెరికా దేశాల్లో ఈజీగా ప్రమోట్ అవుతుందనే ఆశ మహేష్ ఫ్యాన్స్లో కనిపిస్తోంది.